హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే శివరాత్రి రోజు ఏమేమి చేశాను అనేది వీడియో. ఫస్ట్ అయితే మనము అంటే ఫ్రూట్స్ అవి తీసుకొచ్చుకోవాలి కదా. సో ఇవన్నీ జిల్లేడు పూలు అండ్ ఇవన్నీ పెడతాం కదా శివయ్యకి. సో అవి ఇష్టమైనవి అనమాట. అలా మార్కెట్లో అయితే చూశాను. అండ్ బంతి పూలు చాలా కాస్ట్లీ అండి, 50 రూపాయలకి పావు కిలో అయితే ఇచ్చారు. సో చామంతులు ఇవి కూడా కొంచెం పండగ అనేటప్పటికి కాస్ట్లీ ఉంటాయి కదా. సో అలా తెచ్చుకొని ఇంకా శివరాత్రి రోజు అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. అంటే టెంపుల్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు. మన అంటే పూజలు అవి చేస్తారు కదా శివుడికి. సో అలా ఈ టెంపుల్ అయితే చాలా బాగా అంటే డెకరేట్ చేశారండి ఫ్లవర్స్ తోటి. ఇంకా అలా వెళ్ళి శివయ్యకి అంటే దర్శనం చేసేసుకొని అలాగే వాటర్తో అభిషేకం చేస్తాం కదా. సో ఇలా శివయ్యకి అయితే వాటర్తో అభిషేకం అయితే చేసాము. అంటే ఇవాళ చేస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది అని. ఎందుకంటే మహాశివరాత్రి అంటే ఎనర్జీ ఫ్లో అనేది చాలా పాజిటివ్గా చాలా బాగుంటుంది అన్నట్టుగా. సో ఇంకా అలా శివుడికి అభిషేకం, పాలాభిషేకము అలాగే నీళ్ళతో అభిషేకం చేసి అయితే ఇంకా ఇంటికి వచ్చాము. ఇంక ఇవాళైతే ఫుల్ డే ఫాస్టింగ్ కదా. సో వంట చేసే పని ఏం లేదు, ఏదో ఒక్క కర్రీ వేరే ఇంట్లో వాళ్ళకి చేస్తే సరిపోతుంది అన్నట్టుగా అయితే ఇంకొక కర్రీ చేసేసుకొని ఉన్నాము. అండ్ ఆ రోజు ఇంక ఈవినింగ్ ఏంటి అంటే పూజ చేస్తాం కదా, ఫాస్టింగ్ ఆల్మోస్ట్ 6 o'clock అంటే సూర్యుడు అస్తమించిన తర్వాత అయితే ఇంకా నేను దేవుడికి ఇంకా ఫ్రూట్స్ అన్నీ పెడతాం కదా. సో ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ అయితే పెట్టేసి ఇంకా దేవుడికి ఆరతి ఇచ్చేసాను. ఫాస్టింగ్ వాజ్ ఓకే, కాకపోతే వన్స్ ఒకసారి తిన్నాము అంటే ఇంకప్పుడు అంటే నాకు కొంచెం బేసికలీ హెడేక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా ఆ రోజు జాగరణ చేద్దామైతే ఫిక్స్ అయ్యానండి. అండ్ అలా అని చెప్పేసి ఇది ఈషా వాళ్ళది ఉంటుంది కదా. సో ఆల్మోస్ట్ 6 o'clock నుంచి అయితే ఈవెంట్ స్టార్ట్ అయింది. ఈవినింగ్ 6 నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 వరకు. సో మనం ఫుల్ డే అలా అంటే ఫుల్ నైట్ అంతా మనం అలా చూస్తూ ఉండొచ్చు. చాలా బాగుండే ప్రోగ్రామ్స్, లైక్ మంగ్లీ చేశారు, శంకర్ మహాదేవన్ అండ్ ఇంకా వేరే ఆల్ లాంగ్వేజెస్ వాళ్ళైతే ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. అండ్ ఫస్ట్ మనకి ఇంట్రో దగ్గర ఏంటి అంటే ఇలా శివుడిది లేజర్ లైట్స్తో అయితే ఉంటుందన్నమాట. చాలా సూపర్గా ఉంటుందండి. సో నేనైతే ఆల్మోస్ట్ ఒక 1 o'clock వరకు అయితే ఉన్నాను పడుకోకుండా. ఇంకా తర్వాత 1 o'clock తర్వాత ఇంకా కొంచెం హెడేక్గా ఉండే, సో అలా అని చెప్పి పడుకున్నాను. ఈ ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది. ఇంకా శివుడు పార్వతిది ఇలా వస్తుంది, నాకైతే చాలా బాగా అనిపించిందండి. కట్ చేస్తే నెక్స్ట్ డే రోజు మార్నింగ్ లేసి మనం అంటే శివుడికి ప్రసాదం పెట్టాలి కదా. సో ఒక సైడ్ అయితే టమాటో పప్పు చేస్తున్నా, ఇంకో సైడ్ పచ్చడి, ఇదైతే రైస్ పెట్టేశాను. అండ్ చిక్కుడుగాయ ఆలు కొంచెం లైట్గా ఇట్లా కర్రీలా చేస్తున్నాను. సో స్టవ్ అయితే ఫుల్ బిజీగా ఉందన్నమాట. సో చేసేసి ఫాస్టింగ్ మనం బ్రేక్ చేయాలి కదా. అండ్ ఇదేంటంటే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను. 2 మిర్చీలు అండ్ టమాటో వేసాను. వెల్లుల్లి యూజ్ చేయొచ్చు కదా, వెల్లుల్లి ఆనియన్ యూజ్ చేయదు ఎందుకంటే దేవుడికి పెడతాం కదా అన్నట్టుగా అయితే దీంట్లో వేయలేదండి. అండ్ దాంట్లోకి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేసాను. సో చూస్తున్నారు కదా స్టవ్ అయితే ఫుల్ బిజీ అనమాట. 4 sides 4 పెట్టేశాను. ఇంకా దీని తర్వాత మళ్ళీ సెకండ్ షిఫ్ట్ కూడా ఉంది. లైక్ అంటే ఒకటి స్వీట్ అండ్ పూరీలు చేస్తారు జనరల్గా. ఇంకా పూరీలు అంటే నాకు అంత ఇది లేదు, కానీ బజ్జీలు అయితే వేద్దాం అనుకున్నాను. సో దీంట్లో పచ్చడిలో ఏంటంటే ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ అయితే వేసేసాను. ఈ టమాటో ఏంటంటే ఫుల్గా మగ్గేసిన తర్వాత అయితే మనం దాంట్లోకి కొత్తిమీర మంచిగా వాష్ చేసుకొని నేనైతే కొంచెం చిన్నగా కట్ చేసి అయితే వేస్తానండి. టమాటో ఫుల్ మగ్గినాక కొత్తిమీర వేయాలి, ఎందుకంటే కొత్తిమీర ఎక్కువ కుక్ అవ్వకూడదు. జస్ట్ ఇలా దించే ముందు అయితే వేసి దించేసుకుంటే సరిపోతుంది అనమాట. సో అలా అని చెప్పేసి ఇంకా లాస్ట్కి ఇలా చిన్నగా అయితే కొత్తిమీర అయితే కట్ చేశానండి. కట్ చేసేసి జస్ట్ ఒక్కసారి అలా మిక్స్ చేసేసి 1 minute అలా ఉంచేసి ఇంకా దింపేయడమే, అంతే. అంతకు ఎక్కువ ఉంచకూడదు, ఎందుకంటే కొత్తిమీర మరీ ఎక్కువ ఇది అవ్వకూడదు అనమాట. సో అది పచ్చి ఉంటేనే యాక్చువల్గా టేస్ట్. డైరెక్ట్గా మనం దాంట్లో కూడా వేసుకోవచ్చు, కానీ ఇలా కొంచెం ఆయిల్లో అది ఉంటే ఆ ఫ్లేవర్ కొంచెం వేరే వస్తుంది అనమాట. సో అట్లా అని చెప్పేసి ఇంక ఈ పచ్చడి ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకోవడమే. పోపు వేసుకోవచ్చండి, బట్ నేను వేయను పోపు, మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ అని. అండ్ ఇవాళ ఇంకా ఆలు బజ్జీ, ఆనియన్ బజ్జీ చేయలేము. సో ఆలు ఏంటంటే ఇట్లా గ్రేట్ చేసేసాను అనమాట. శనగపిండిలో ఉప్పు, కారం, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా వేసి ఆలూని ఫుల్ ఇలా గ్రేట్ చేశాను. అంటే జనరల్గా ఆనియన్స్ వేస్తాం కదా, సో అలా కాకుండా ఆలూని అలా గ్రేట్ చేసేసి మిక్స్ చేసేసాను. మనం జనరల్గా ఆనియన్ పకోడీకి ఎలా చేస్తామండి, సో అలా చేసేసాను. సో ఇలా అయితే చేశాను, ఎక్కువ చేయలేదండి, జస్ట్ అంటే దేవుడి మట్టకే అండ్ ప్రసాదం లాగానే తిందాము, ఎక్కువ ఆయిల్ నాకు అంత ఇష్టం ఉండదు అట్లా అని చెప్పి. సో ఇంకా అవి ఏంటంటే మనము పకోడీ వేసుకుంటాం కదా, సో అలానే వేసేసుకున్నాను. ఇవేంటంటే కొంచెం బ్రౌన్ అయిన తర్వాత అయితే తీయాలి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అంటే ఆలూ బజ్జీ అంటే ఇలా పెద్దగా చేస్తాము, ఇంక ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్ కదా అన్నట్టుగా అయితే ఇది ట్రై చేశాను.
చూడాలి అసలు టేస్ట్ ఎట్లా వస్తుందని. మీరు కావాలంటే దీంట్లో కొంచెం ఈనో పౌడరు, అదే కొంచెం ఏమంటారు బేకింగ్ సోడా అంటారు కదా, సో బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకుంటే అవి ఉబ్బుతాయి. సో టేస్ట్ బాగానే వచ్చాయండి. కొంచెం కొత్తిమీర, మనము కరివేపాకు అయితే వేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్. సో ఇవన్నీ అలా వేసేసాను, ఒకటే వాయికి వేసేసానండి మొత్తం, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేసి. మళ్ళీ రెండు వాయిల్ అంటే అసలే ఫాస్టింగ్, ఇంకా అంతసేపు నిల్చొని ఇవన్నీ చేయాలంటే కొంచెం ఓపిక ఉండాలి కదా. సో అలా అని చెప్పేసి ఒకటే వాయిల్, అవి కొంచెం తక్కువ క్వాంటిటీనే వేసాను, ఎక్కువ అయితే చేయలేదండి. ఎందుకంటే ఆయిల్ కదా, దానికి ఫాస్టింగ్ తర్వాత మనం ఫుల్ ఆయిల్ తింటే కూడా కొంచెం డైజెషన్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా. సో అలా అని చెప్పేసి ఎక్కువ అయితే వేయలేదు, జస్ట్ అంటే దేవుడి మట్టుకు పెట్టాలి అన్నట్టుగా అయితే వేసాను. సో ఇవేంటంటే సిమ్ మీద పెట్టుకొని మనం వేయించుకోవాలి కొంచెం, అంటే మంచి సిమ్ మీద లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలండి. సో ఇక్కడ ఇవైతే వేగుతున్నాయి. అండ్ దీని తర్వాత ఏంటి అంటే నేను ఇంకొకటి స్వీట్ కూడా అనుకున్నాను, హల్వా అనుకున్నాను, కానీ యాక్చువల్గా హల్వా రైస్ పాయసం రెండు అనుకున్నాను. కాకపోతే ఫైనల్గా అయితే ఎండెడ్ అప్ డూయింగ్ సేమియా పాయసం అండి. అంటే రైస్ది అంటే అది కొంచెం టైం పడుతుంది, అండ్ హల్వా అంటే ఎప్పుడు చేస్తాం కదా. సో హల్వా కాకుండా కొంచెం పాయసం టైప్లో ఉంటే బెటర్ కదా అన్నట్టుగా అయితే ఇంకా నేను సేమియా పాయసం అయితే చేశాను. సో ఇంక ఇవి బ్రౌన్ అయిపోయావండి, ఇంకా మనం దించేసుకోవడమే. అయితే దించేటప్పుడు ఏంటి అంటే జనరల్గా మనం ఆఫ్ చేసి దింపకూడదంట, ఎందుకంటే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేస్తుందంట. సో అది అలాగే అంటే పొయ్యి ఆన్ పెట్టేసిన తర్వాతనే మనం దించుకోవాలి అన్నట్టుగా అయితే అంటారు. సో నేను ఇంకా అది స్టవ్ కింద ఆన్లోనే ఉంది, ఇంకా అలాగే కొంచెం అయితే అన్నీ తీసేసుకున్నాను. అండ్ ఇవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ సేమియాకి పెట్టానండి. సో సేమియా అయితే ఇలా వేయించేసాను కొంచెం మంచిగా, అంటే ఒక్కొక్కటి వేస్తున్నాను, స్వీట్ హాట్ అన్నీ అంటే కొంచెం కష్టం కదా, ఇవి వేయించేవి కదా. సో ఇవి అయిన తర్వాత సేమియా చేద్దాము అన్నట్టుగా అయితే అనుకొని ఇంకా సేమియా అయితే స్టార్ట్ చేశానండి. అంటే కొంచెం బ్రౌనిష్గా అయితే పెట్టాను, పాలు పక్కన కాగబెట్టేశాను. సో ఈ సేమియా వేగిన తర్వాత ఇంకా దీంట్లోకి పాలు పోసేసాను. ఈసారి వాటర్ పోయలేదు, జనరల్గా ఫస్ట్ వాటర్ పోసి ఉడికినాక పాలు వేస్తాను, కానీ ఈసారి ఏంటంటే ఫుల్గా పాలల్లోని సేమియా అయితే ఉడికిచ్చేసాను. సో ఇంకా సేమియా అయిపోయింది అండ్ ఇంకా బజ్జీలు కూడా అయిపోయినాయి. సో ఫైనల్గా మన థాలీని అయితే ఎలా పెట్టానో చూస్తారా. సో ఇలా బనానా అండ్ ఖర్జూర పెట్టాను. ఇది వచ్చేసి కొత్తిమీర పచ్చడి అండి, అండ్ ఇవి ఆలు బజ్జీ అనొచ్చు. దిస్ ఇస్ కర్డ్, సేమియా పాయసము, అండ్ అలాగే ఇంకా టమాటో పప్పు అయితే ఒకటి చేశాను, ఇంకొకటి చిక్కుడుగాయ, ఆలు అండ్ కొంచెం టమాటో అండ్ వైట్ రైస్. సో ఇలా ఆల్మోస్ట్ ఒక 9 ఐటమ్స్ అయితే పెట్టాను. శివయ్యకి ప్రసాదం లాగా అయితే ఇవన్నీ అయితే ఇవాళ చేశాను. ఇంకా ఆల్మోస్ట్ చేసేటప్పటికి ఒక 1.5 hour పట్టిందండి. ఇంకా తర్వాత సింపుల్గా పూజ చేసేసి ఇంకా ఫాస్ట్ని బ్రేక్ చేయడమే. సో అవన్నీ కొంచెం మంచిగా ప్లేట్లో సర్దేసి ఇంకొక కొబ్బరికాయ కొట్టేస్తాం కదా. సో అలా శివయ్యకి ఇంకా కొబ్బరికాయ కొట్టేసి ఇంకా హారతి అది ఇచ్చేసిన తర్వాత అక్కడ దేవుడి దగ్గర ఒక 2 minutes అలా పెడతాం కదా, పెట్టిన తర్వాత ఇంకా తినేయడమే. సో అది నా శివరాత్రి వ్లాగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోలో అయితే కలుస్తానండి. టిల్ దెన్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ టైమ్. టేక్ కేర్ ఆఫ్ యూ. బై.